కట్లెట్ స్వీట్ పొటాటో కట్లెట్. ఈరోజు ఈవినింగ్ మా పిల్లలకి స్వీట్ పొటాటో కట్లెట్ చేసి ఇచ్చేసానండి. ఎమ్మి ఎమ్మి అనుకొని తినేశారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. ఒక ½ మంది కాదు అనుకుంటే మన ఇంట్లోనే మన పిల్లలకి హ్యాపీగా హెల్దీ స్నాక్స్ చేసి ఇచ్చచ్చు రోజు ఇలానే. సో ఇక్కడ చూపించిన విధంగా 2 స్వీట్ పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసేసి వాటిని స్మాష్ చేసేసి ఆనియన్ కొంచెం, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను. అందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం జీరా వేసాను, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పొడి వేసుకున్నాను. నేను కొంచెం ఒక 2 స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పిండి యాడ్ చేసుకున్నానండి. దీన్ని మనం పిల్లలకి ఏ విధంగా అంబల్లా చేసి ఇచ్చినా కూడా తాగరు కదా. సో అందుకని నేను కొన్ని వాటిలో రాగి పిండి యాడ్ చేసేసుకొని ఇస్తాను. కొన్నిసార్లు రాగి పిండి లడ్డు కూడా చేసి పెడుతూ ఉంటాను. సో అలా అయితే ఐరన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ మనకు సరిపడినంత వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత నేను కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ విడిగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి, ఒక 3 స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. ఒక 2 బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని మిక్సీ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు. సో ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసేసుకొని చాలా ఈజీగా చూపిస్తుంది. చూసారా ఇలా ప్రెస్ చేసి, చూసారు కదా ఈ షేప్లో. మీకు కట్లెట్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, బాల్స్లా, లేకపోతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఒక టూత్పిక్ తీసుకొని దానికి పెట్టుకోవచ్చు. ఇది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఇలా బ్రెడ్ క్రమ్స్ మీద వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టి, ఫస్ట్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు క్రంచీగా యమ్మీగా స్వీట్ పొటాటో కట్లెట్ కొంచెం తీయగా, కొంచెం కారంగా, కొంచెం చాలా ఈజీగా అయిపోతుంది. సో చూడండి, చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఈజీ స్నాక్స్, హెల్తీ స్నాక్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.